కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరుణంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపిందని చెప్పవచ్చు. అందులో భాగంగా జిల్లా అధికారులకు, ఎస్పీలకు, ఇటు కలెక్టర్లకు అందరికీ కూడా ఈ యొక్క ఆదేశాలు జారీ చేయడం. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ గారితో ఉన్నాం. సార్ చెప్పండి, ఎటువంటి డ్రగ్స్ పై ఎటువంటి ఉక్కుపాదం చేస్తున్నారని చెప్పవచ్చు? డ్రగ్స్ ఇంతకుముందు ఎవరైతే పాత నేరస్తున్నారో వాళ్ళందరి మీద కూడా సర్వేలెన్స్ పెట్టాము. దాంతోపాటు ఇక్కడ నుండి డ్రగ్స్ సప్లై అవుతుందని చెప్పి దాని మీద కూడా నిఘా పెట్టి లాస్ట్ 1 మంత్లో మనం దాదాపు 1000 కిలోల గంజా కూడా సీజ్ చేయడం జరిగింది. ఓకే, అంటే మీరు వచ్చిన 3 నెలల్ని టాస్క్ ఫోర్స్ సంబంధించి కూడా ఎటో పటిష్టబద్ధ ఏర్పాటు చేసుకుంటూ ఉక్కుపాదం మోపినట్టు జిల్లాలో యంత్రాంగంపై అంటే చాకచక్యంగా పట్టుకోవడం కూడా జరుగుతుంది. ఆ విషయంలో మీరు ఇంకా జరిగేటువంటి పరిణామాలపై ఏం చెప్తారు సార్ మీరు? అంటే దాంతోపాటు ప్రజల్లో ఒక రకమైన అవగాహన తీసుకురావడానికి, అలాగే స్టూడెంట్స్లో ఒక రకమైన అవగాహన తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో యాంటీ డ్రగ్ కమిటీస్ ఏర్పాటు చేయబోతున్నాం. అండ్ కొన్ని ఇన్స్టిట్యూషన్లు ఆల్రెడీ అయ్యాయి, ఇంకా కొన్ని ఇన్స్టిట్యూషన్లో మన అవేర్నెస్ క్యాంపులు కూడా పెడుతున్నాం. దాంతోపాటు రోడ్ల మీద ఈ నైట్ టైంలో అన్నెసరీగా యువత ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఎలాంటి చెడు వ్యసనాలకు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఓకే, సంవత్సరం ఒకసారి ఈ యొక్క క్రైమ్ పైన మీరు మీటింగ్స్ పెడతారు కదా సార్, క్రైమ్ రేట్ ఎలా ఉంది? మీరు వచ్చిన తర్వాత ఎట్లుంది, గతంలో ఎట్లుందని చెప్పొచ్చు? ఇయర్ క్రైమ్ రేట్ కొద్దిగా తగ్గింది. అండ్ డిఫరెంట్ హెడ్స్లో డిఫరెంట్ హెడ్ ఉంటుంది. కొన్ని హెడ్స్లో తగ్గింది, కొన్ని హెడ్స్లో పెరిగింది. బట్ సైబర్ క్రైమ్ అనేది పెరిగింది. సో సైబర్ క్రైమ్ సంబంధించి దాదాపు ఇప్పుడు ఇక్కడ మన దగ్గర తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తరఫు నుండి మనకు డిస్ట్రిక్ట్ యూనిట్, ఒక డిఎస్పీని కూడా అలాట్ చేశారు. సో దానికి తొందరలోనే ఒక కొత్త యూనిట్ కూడా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నాం. సో అది అయిపోయిన తర్వాత ఇంకా జిల్లా ప్రజలకి ఇంకా సైబర్ నేరాలకు సంబంధించిన ఏదైతే పోలీస్ స్టేషన్స్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయో అంత ఎఫెక్టివ్లో సైబర్ నేరాలకు సంబంధించిన ఒక సెంటర్ కూడా మన దగ్గర ఉంటుంది. అంటే సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి ఇక్కడికి సంబంధించి మొన్న జిన్నారంలో కూడా ముడి సరుకులు దొరకడం జరిగింది. వాటిపైన మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్ భవిష్యత్తులో? మళ్ళీ సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ఇక్కడ చాలా వరకు కెమికల్స్ కానీ ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు. సో దానిలో తెలియకుండా క్యామోఫ్లేజ్ చేసుకొని ఇలాంటి ఆల్ఫాజోల్ని తయారు చేయడానికి జిన్నారంలో కానీ నిన్న రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఫసల్వాడిలో కానీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ లోకల్ పర్సన్సే ఏదైతే అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతూ ఉంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. సో బేస్డ్ ఆన్ దట్ అండ్ బేస్డ్ ఆన్ తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆపరేషన్ టుగెదర్ జాయింట్ ఆపరేషన్లో నిన్న సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా కూడా ఎంక్వైరీ చేస్తున్నాం, ఎక్కడున్నా కూడా పట్టుకుంటాం. ఓకే, అంటే జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్టే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఎక్కువగా ఉన్న సమయాల్లో, అంటే ఎక్కువ ఉన్న ప్రాంతం కాబట్టి అంటే అవేర్నెస్ కోసం స్కూళ్ళలో కానీ కాలేజీలో ఎటువంటి ప్రోగ్రామ్ చేస్తున్నారు సార్ మీరు? ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా వరకు డిఎస్పీ లెవెల్లో చేశారు. అండ్ ఎస్పీ లెవెల్లో కూడా ఇప్పుడు మళ్ళీ ఐఐటి హైదరాబాద్ కానివ్వండి, వోక్సన్ యూనివర్సిటీ కానివ్వండి, గీతం యూనివర్సిటీ కానివ్వండి, ఇంకా చాలా ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళందరూ మేనేజ్మెంట్స్తో కూడా మీటింగ్ పెట్టుకుంటున్నాం. అండ్ రానున్న రోజుల్లో ప్రతి కాలేజీలో యాంటీ డ్రగ్ కమిటీని ఏర్పాటు చేసి అది మంచి ఎఫెక్టివ్గా పనిచేయడానికి సూచనలు ఇస్తాం. ఓకే, చివరిగా సార్ ఓవరాల్గా జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే ఎటువంటి యాక్టివిటీస్ అయినా జరిగితే మీకు సమాచారం ఇవ్వాలన్నా గోప్యంగా ఉంచుతున్న అంశం పైన మీరు ఏం చెప్తారు సార్ జిల్లా ప్రజలకు? సో నా ఆఫీస్ డైలీ ఓపెన్ ఉంటుంది. ఎప్పుడైనా 10 to ఈవినింగ్ 6 ఆఫీస్ అయినా, ఆఫీస్ పక్కన బంగ్లా కూడా ఉంటుంది, క్యాంప్ ఆఫీస్. సో ఎవరైనా ప్రజలు డైరెక్ట్గా నేరుగా నన్ను కలవచ్చు. ఏ ఇష్యూస్ ఉన్నా కూడా డెఫినెట్లీ వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాం. విల్ టేక్ యాక్షన్ ఆన్ ద ఇన్ఫర్మేషన్. అంటే మీరు వచ్చిన 3 నెలల్ని ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పొచ్చు. దాని విషయంలో ప్రజలు ఎట్లా మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు? ఎప్పుడు కానీ ఫ్రమ్ ద బిగినింగ్ ప్రజలకి కానీ పిటిషనర్స్ కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఎవరైతే నేరస్తులు ఉంటారో, ఎవరైతే లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేస్తారో వాళ్ళతో కఠినంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఓన్లీ ఫ్రెండ్లీ ఫర్ పిటిషనర్స్ అండ్ విక్టిమ్స్, నాట్ ఫర్ ద లా వయలేటర్స్. సో దాన్ని మళ్ళీ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అంటే గతంలో టెక్నాలజీకి సంబంధించి చూసుకున్నట్టయితే సార్ రోడ్డు ప్రమాదాలు అనేది అధికంగా జరుగుతుండేది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రోడ్డు ప్రమాదాల పరిస్థితి ఎలా ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు? రోడ్డు ప్రమాదాలలో 2 రకాలుగా ఉంటాయి. దానిలో ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ కొన్ని ఉంటాయి. ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ కానీ ఇప్పుడు రోడ్డు రిపేర్ వర్క్ కూడా జరుగుతుంది. అక్కడక్కడ కొన్ని ప్రమాదాలు జరగకుండా R&B డిపార్ట్మెంట్ తోటి మరియు నేషనల్ హైవే అథారిటీస్ తోటి డిస్కస్ చేస్తున్నాం. సో అదొకటి జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాం. ఏదైతే ఈ ఫుట్పాత్లు ఆక్రమించి షాప్స్ అన్నీ పార్కింగ్ చేయడం కానీ, లేదంటే స్టాల్స్ పెట్టడం కానీ, దాబాస్ కానీ ఉంటే కూడా వాటన్నిటి మీద ఆల్రెడీ
లాస్ట్ 3 days నుండి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. దాదాపు ఇప్పటివరకు 20 FIRలు బుక్ చేయడం జరిగింది. సో అందరికీ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి అండ్ ఏంటంటే మీరు రోడ్ను ఆక్రమించొద్దు. అన్నెసరిగా ట్రాఫిక్ జామ్స్ కావడానికి, యాక్సిడెంట్లు కావడానికి జరుగుతూ ఉంది. సో మెయిన్ హైవే మీద ఏదైతే ఉందో రోడ్డు పక్కన సఫిషియంట్ స్పేస్ అనేది వదిలేయాలి. ఎవరైనా అతిక్రమించి ముందుకు వస్తే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు సంవత్సరం 2023కి చివరిగా 31st వస్తుంది కాబట్టి ఎటువంటి గైడ్లైన్స్ ఇస్తున్నారు సార్? ఎందుకంటే 31st విషయంలో చాలా అల్లరి చేస్తూ అంటే బండ్లపైన వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఆ రోజు కంటిన్యూస్ పెట్రోలింగ్ ఉంటుంది పోలీస్ది నైట్ అంతా కూడా. ఏమైనా ప్రైవేట్ పార్టీస్ ఏమున్నా కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఇంతవరకు ఏది పర్మిషన్ అడగలేదు. సో ఏదున్నా కూడా పర్మిషన్ తీసుకొని, పర్మిషన్ లేకుండా మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మాకు అనుకూలంగా ఉండి సమస్యల పరిష్కార దిశగా మేము ముందుకెళ్తాం. మాకు అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసుకు ఎప్పుడు సహకరిస్తూ ముందుకెళ్లాలని చెప్పి సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.